పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్పై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోంది. రిటైర్ అయిన తర్వాత ఇవ్వాల్సిన పలు ప్రయోజనాలు ఆలస్యం అవుతున్నాయంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు, పెన్షన్ సవరణలు, డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రాట్యుటీ, కమ్యూటేషన్, అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ వంటి బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. దీంతో పదవీ విరమణ చేసిన దాదాపు 22,000 మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇక ఉద్యోగుల డిమాండ్లలో ముఖ్యంగా డిఏ బకాయిల చెల్లింపు, పెన్షన్ సవరణలు, పెండింగ్ బిల్లుల విడుదల ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వానికి ఆర్థిక పరిమితులు ఉన్నాయని, దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందడం లేదు. మరోవైపు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు తెలంగాణ బకాయిల సాధన కమిటీ కార్యవర్గ సభ్యులు దేవిదాస్. ప్రభుత్వం ఎప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇదే విషయంపై హైకోర్టును ఆశ్రయించిన వారికి ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. కానీ ఇంకా చాలామంది ఉద్యోగులు బకాయిలు విడుదల కాక అవస్థలు పడుతున్నారన్నారు. నా పేరు కందుకూరి దేవదాసు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ బకాయిల సాధన కమిటీ హైదరాబాదు తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణి. మార్చి 2024 నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్లు అయినటువంటివి ప్రారంభమైనవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వము 58 సంవత్సరం నుండి 61 సంవత్సరాలకు పెంచిన ఫలితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి 2024 నుండి ఈ రిటైర్మెంట్లు అనేటువంటివి ప్రారంభమైనవి. రిటైర్మెంట్లు ప్రారంభమైన తర్వాత ఒక ఉద్యోగి కానీ తర్వాత టీచర్ కానీ రిటైర్డ్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటివి వెంటనే చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ఆ విధంగా రిటైర్ అయినటువంటి వారికి ఆ బకాయిలు అనేటువంటిది చెల్లించకపోవడం మూలంగా ఆ విధంగా ఆ బకాయిలు అనేటువంటి క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నటువంటి క్రమంలో తర్వాత ఆ రిటైర్మెంట్ వారికి డబ్బులు ఇవ్వని కారణంగా ప్రభుత్వం ఇంకా మా డబ్బులు ఇవ్వడం లేదు, మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నది అనేటువంటి ఆలోచనతోటి చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత 6 నెలల వరకు కూడా వేచి చూసి తర్వాత చివరికి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. నా పేరు కందుకూరి దేవదాసు. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. డిమాండ్లు నెరవేర్చకపోతే ధర్నాలు, ర్యాలీలు, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని హెచ్చరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అంశం రాజకీయంగా కూడా చర్చకు దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి.